దేవుడు క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు, క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థనలను మనం ధ్యానించాం. మొట్టమొదటిది, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమన్నారు. రెండవది, నేడే నేడే నువ్వు నాతో కూడా పరలోకములో ఉండు అని ప్రభు అభయమిచ్చినటువంటి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగవానికి ఏ విధంగా ప్రభు చివరి క్షణాన ఆయనకి క్షమాభిక్షను పెట్టి ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి పరలోక భాగ్యం దయచేశారో మనం ధ్యానించాం. అదేవిధంగా క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన ఈ లోకాన్ని వీడే ముందు మనకి ముఖ్యమైనటువంటి రెండు ముఖ్యమైనటువంటి బహుమతులు ఇచ్చారు. మొట్టమొదటిది తన యొక్క తల్లిని, ప్రియమైనటువంటి శిష్యుడైనటువంటి యోహానికి ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని ఆయన ప్రసాదించాడు. మొట్టమొదటి బహుమతి. రెండవది దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ. ఈ రెండు ముఖ్యమైనటువంటి బహుమతులు ప్రభు మనకి ఇచ్చాడు. మరి ఈరోజు 5వ పలుకైనటువంటిది, 4వ పలుకు, ఏలి ఏలి లామా సబస్తాని, నా దేవా నా దేవా నన్నేరా చేయి విడిచితివి అనేటువంటిది మనం ధ్యానించాం. మరి ఈరోజు ముఖ్యంగా 5వ పలుకు, క్రీస్తు ప్రభు చేసినటువంటి 5వ ప్రార్థన, నాకు దాహమవుచున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి. పిదప యేసు అంతయు సమాప్తమైనని గ్రహించి నాకు దాహమవుచున్నది అనెను. లేఖనము ఇట్లు నెరవేరెను. అక్కడ పులిసిన ద్రాక్ష రసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని ఇసోపు కోలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని సమాప్తమైనది అది తలవంచి ప్రాణము విడిచెను. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ 5వ పలుకు అన్ని 7 పలుకుల కన్నా ఈ యొక్క మాట చాలా చాలా చిన్నది, కానీ దీనికి ఉన్నటువంటి అర్థం చాలా అర్థవంతమైనటువంటి వాక్యం. ఈ వాక్యం చిన్నదైనప్పటికీ దీనిలో ఎంతో గూఢార్థం ఉందని మనం గ్రహించాలి. పునీత మదర్ తెరీసా కలకట్టా ఆమె ప్రతి ఆశ్రమం కట్టినప్పుడు ఆమె ఈ యొక్క వాక్యాన్ని వారి యొక్క గృహం నిర్మించేటప్పుడు మొట్టమొదటిగా ఆ గృహంలో ఈ వాక్యాన్ని ముద్రించేది. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని, రోగులను, వృద్ధులను ఆశ్రమిస్తున్నటువంటి ఆమె ప్రతి గృహంలో, ఆమె నిర్మించినటువంటి ప్రతి ఒక్క గృహంలో ఈ వాక్యాన్ని ముద్రించేది. ఇటువంటి వాక్యం, నాకు దాహం అగుచున్నది. అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, దీని యొక్క గూఢార్థాన్ని మనం ధ్యానించుకున్నాం. ఒక్కసారి క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన యొక్క జీవితం, బహిరంగ జీవితం 3 సంవత్సరాలు ఆయన ఈ లోకములో జీవించారు. 33 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మాత్రమే బహిరంగ జీవితాన్ని జీవించారు. మరి అటువంటి బహిరంగ జీవితంలో క్రీస్తు ప్రభు కనివిరి ఎరుగని రీతిలో ఎవరిని చెయ్యెత్తి ఒక విషయం గురించి ఆయన అడగలేదు. దేని గురించి ఆయన ఎవరిని చేయిచాచి అడగలేదు. ఆయనకు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. అందరి అవసరాలు తీర్చేటువంటి దేవుడు.
అందరి ఆకలి తీర్చినటువంటి దేవుడు, అడిగిన వారికి కాదనకుండా ఇచ్చినటువంటి దేవుడు, అడగని వారి అవసరాలు తెలుసుకుని తీర్చినటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఈ స్థితిలో స్లేవ మీద మహా ఆవేదన పడుతూ దిక్కులేని వాడిగా స్లేవకు వేలాడుతూ, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన పలికినటువంటి పలుకు, నాకు దాహం వచ్చున్నది. చూడండి, సర్వ సృష్టికర్త, సర్వ ప్రాణులకు జీవం ఇచ్చినటువంటి దేవుడు చివరికి నిస్సాయి స్థితిలో ఆయన నాకు దాహము వచ్చున్నదని ప్రార్థిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, సముద్రానికి హద్దులు నిర్మించినటువంటి దేవుడు, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రపంచ వర్షం, ప్రచండ వర్షం కురిపించినటువంటి దేవుడు, ఎడారిలో హగారు దప్పికను తీర్చినటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు బండ నుండి విస్తార జల ప్రవాహము రప్పించినటువంటి దేవుడు, నేనే జీవజలం అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, భూమాకాశములు సృష్టించిన సృష్టికర్త త్రాగటానికి నీళ్లు లేక నేను దప్పికొన్నాను అని అంటున్నాడు. ఇది గుండెల్ని పిండేసేటువంటి మాట, ప్రియమైనటువంటి సహోదర. మరి ఎందుకని క్రీస్తు ప్రభు నాకు దాహం అవుతున్నది అని ఎందుకు ఆయన పలికినటువంటి వాక్యాన్ని మనం కొంచెం ధ్యానించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం, అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పిక కొనడు. ప్రైజ్ ద లార్డ్. నన్ను విశ్వసించేటువంటి వాడు ఎన్నటికిని దప్పిక కొనడు అని చెప్తున్నాడు. కానీ ఈ పరిస్థితిలో స్లేవకు అంటగొట్టబడినటువంటి ప్రభు నాకు దాహమవుచున్నది ఆయన పలికినటువంటి పలుకు, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం 3 ముఖ్యమైనటువంటి విషయాలను ఈ యొక్క పలుకు నుండి మనం ధ్యానించుకుందాం. నాకు దాహమవుచున్నది అన్న మాటను 3 విధాలుగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, ఈ మాట ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. మొట్టమొదటిది, ప్రభు పలికినటువంటి ఈ పలుకు ప్రవచనాలు ప్రకారము జరిగింది. రెండవది, ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుడు కనుక శారీరకముగా ఆయన దప్పిక కొన్నాడు. మానవుడిగా జన్మించాడు. దిగు నుండి భూమికి ఒక మానవుని రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. మరి అటువంటి సామాన్యమైనటువంటి మానవుడు దప్పిక కొనుంటాడని మనం తెలుసుకోవాలి. మూడవది, చివరిగా, ఆత్మల కొరకు ఆయన దప్పిక కొన్నాడు. ఇది ముఖ్యమైనటువంటి. ఎందుకని నాకు దాహం అవుతున్నదంటే సహజంగా ఆయన దప్పిక ఉన్నాడని కాదు. దేవుడు ఈ లోకానికి తన కుమారుని, ఏకైక కుమారుని ఎందుకు పంపించాడు? మానవాళిని రక్షించడానికి, ఆత్మలు రక్షించడానికి, ఆత్మలను పరలోక రాజ్యానికి చేర్చడానికి. అందుకనే ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, నాకు దాహం అవుతున్నది. ఇది శారీరకమైనటువంటి దాహం కాదు, ఆత్మలను రక్షించేటువంటి దాహం, సర్వ మానవాళిని రక్షించేటువంటి ప్రభు పలికినటువంటి పలుకు, నాకు దాహం అవుతున్నది. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ మాట ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన పలికాడు. కీర్తనకారుడు 69వ కీర్తన 21వ వచనంలో చూసినట్లయితే, వారు నాకు భోజనమునకు మారుగా విషమును వసికిరి, నేను దప్పిక కొని ఉన్నప్పుడు పులిసిన రసమును నాకు ఇచ్చిరి. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మహా ఆవేదన పడుతూ శ్లేవకు అంటగొట్టబడి, ఉమ్మియబడి, కొరడా దెబ్బలు కొట్టబడి, ముళ్ళ కిరీటం ధరించి, ఈటి చేత పొడవబడి, గాయాలు, చేతులకు శీలలు, గంటులు ఆయనకు వచ్చి, ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన మహా ఆవేదన పడుతూ ఉన్నాడు. మరి సహజంగా కష్టపడేటువంటి వారు బాగా కష్టపడుతున్నారు. మీ భర్తలు కానివ్వండి, మీ మామలు కానివ్వండి, ఎవరైనా సరే బాగా కష్టపడతారు. కష్టపడిన తర్వాత ఏం చేస్తారు? ఒళ్ళు నలిగిపోయిన తర్వాత ఆ బాధలు మర్చిపోవడానికి ఏం చేస్తారు? చేస్తారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభుకి అదే మత్తు ఇవ్వటానికి రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు ప్రయత్నిస్తూ ఉన్నారు. పులిసినటువంటి రసాన్ని, ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉన్నాడు. దాన్ని తాగితే ఆయనకి మత్తు వస్తుంది. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, చివరి వరకు ఆయన పడినటువంటి బాధ, ఆయన పొందినటువంటి శ్రమ, ఆయన శ్లేవకు అంటగొట్టబడినటువంటి, ఆయనను ఎంతో మంది దూషించినటువంటి ఆ మానసికమైనటువంటి శోభ చివరి వరకు ఆయన అనుభవించాడు. అనుభవిస్తూనే చివరి వరకు, చివరి వరకు ప్రభు పలుకుతూ ఉన్నాడు, నాకు దాహం అగుచున్నది. ఈ యొక్క ప్రవచనము ఎప్పుడో పాత నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభు ఈ యొక్క పలుకు శ్లేవలో అంటగొట్టబడిన తరువాత ఆయన పలుకుతాడు అనేటువంటి వాక్యాన్ని పాత నిబంధనలోనే రాయబడింది. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రవచనములు నెరవేరుటకే ఆయన బెత్లెహేములో జన్మించాడు. ప్రవచనములు నెరవేరుటకే ఆయన ఐగుప్తు వెళ్ళాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటకే యోర్దాను నదిలో యోహాను చేత జ్ఞానస్నానాన్ని స్వీకరించాడు. ఇవన్నీ లేఖనము నెరవేరటానికి. గెత్సేమని తోటలో తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరాలని ప్రార్థించినటువంటిది ఇప్పుడు ప్రవచనాలు నెరవేరుటకే దప్పిక కొన్నాడని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, రెండవది, సహజంగా క్రీస్తు ప్రభు మానవుడు. శారీరకముగా ఆయన దప్పిక కొంటూ ఉన్నాడు. దప్పిక ఎందుకు అయ్యింది? సహజంగా మనం ఆయనను బంధించినప్పుడు గెత్సేమని తోట నుండి ఆయనను బంధించి ఎవరి దగ్గర తీసుకువెళ్ళారు? పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు. రమారమి 9 గంటలు, నైట్ 9 గంటలకి ఆయన తీసుకెళ్ళి నెక్స్ట్ డే 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటలకి ఆయన్ని సిలువ వేశారు. అంటే ఎన్ని గంటలు ఒక సామాన్యమైనటువంటి మానవుడు తిండి తిప్పలు లేకుండా ఈ ఆవేదన పడుతూ, అనేక మంది ఆయనను దూషిస్తూ, దూషణను తీసుకుంటూ, తిండి లేదు, ఏమీ లేదు. మరి అటువంటి మానవుడు సహజంగా దప్పిక కొనడా? అవును. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, రాత్రంతా నిద్ర లేదు. ఉదయం పిలాతు ఎదుట హాజరుపరిచారు. చాలాసేపు విచారణ జరిగింది. కొరడాలతో కొట్టారు. హేరోదు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ మళ్ళీ దెబ్బలు, దూషణలు, మళ్ళీ పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. అనేకమైనటువంటి తీర్పును ఆయనకి విధించారు. మళ్ళీ కొరడాలతో కొట్టారు. మళ్ళీ కిరీటం పెట్టారు. వీధులలో రాళ్లతో ఆయన్ని దూషించారు. ఎదురు దెబ్బలు తిన్నాడు. మలమల మాడే ఎండ, ముఖం మీద ఉమ్ము వేసే వాళ్ళును మంచినీళ్లు అడిగితే ఇస్తారా? అనేకమైనటువంటి దోషలను దూషించినటువంటి వారు, నాకు దాహం అవుతున్నది అంటే ఎవరైనా ఇస్తారండి? ఇవ్వలేదు. కాబట్టి రాత్రి నుండి మంచి నీళ్లు కూడా తాగలేదు మన యేసయ్య. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో శ్రమలను అనుభవించారు. తద్వారా పరిపూర్ణుడైనటువంటి దేవుడు, ఏ పాపం ఎరుగని ఆ పావనుడు మన కోసం
పాపముగా చేయబడ్డాడు. ఒక మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన మీద సర్వ మానవాళి పాపాలని ఆయన గొర్రెపిల్లగా మోస్తూ ఇదిగో ఈ యొక్క శిలువ మీద మహా ఆవేదన పడుతూ ఆయన పలికినటువంటి 5వ పలుకు, నాకు దాహమవుచున్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మనకు ధ్యానించవలసింది మూడవది, ఆత్మల కొరకు దప్పిక కొన్నాం. ఇది ముఖ్యమైనటువంటి యేసు దాహం ఆత్మలను రక్షించడానికి, ఆత్మను రక్షించుటకు ఆయన మరణిస్తున్నాడు. ఆత్మలు ఆత్మలు ఆత్మలు, ఇదే ఆయన రక్షణ సందేశం. ఈ లోకానికి వచ్చింది సర్వమానవాన్ని రక్షించాలి, ప్రతి ఒక్కరిని రక్షించాలి అనేటువంటి ఆయన యొక్క సందేశం. యేసు దాహం అందరి కొరకు, మంచివారి కొరకు, చెడ్డవారి కొరకు ఆయన దాహంతో ఉన్నాడు. ప్రతి ఒక్కరి కోసం, సర్వ మానవాళ్ళందరినీ రక్షించాలని ఆయన పడినటువంటి దాహం. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి పాపాత్ముడు మారు మనసు చెంది యేసును రక్షకునిగా అంగీకరించిన ప్రతిసారి యేసు దప్పిక తీరుతుంది. మరి ఆయన యొక్క దప్పికను మనం ఎలా తీర్చగలమంటే, పాపి మారు మనసు పొందాలి, తను చేసేటువంటి తప్పులు తెలుసుకుని క్రీస్తు ప్రభుని విశ్వసించాలి, ఆయన నమ్మాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇరుకైన మార్గం గుండా ప్రయాణించాలి. ఇరుకైన మార్గంలో ప్రయాణించిన ఆత్మల కొరకు పరితపిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఏ విధంగా పరితపించాడో, పోగొట్టుకున్న నాణ్యం కోసం స్త్రీ వెతికినట్లుగా తప్పిపోయినటువంటి గొర్రె పిల్లను వెతకటానికి గొర్రెల కాపురులు ఏ విధంగా తప్పించాడో, ప్రతి ఒక్క ఆత్మను రక్షించడానికి క్రీస్తు ప్రభు పలికినటువంటి పలుకు, నాకు దాహమగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ క్షణం మనమందరము మన యొక్క మనస్సులను ప్రభువుని ఆహ్వానిద్దాం. ఓ యేసయ్యా, నువ్వు ఏ విధంగా అయితే ఆత్మల కోసం నువ్వు దాహంగా ఉన్నావు, మేము కూడా దాహంతో ఉన్నామయ్యా. నా హృదయం తెరవయ్యా, రావయ్యా యేసయ్యా, నా కుటుంబంలోనికి నువ్వు రావా, నా సంఘంలోనికి నువ్వు రా, నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలోనికి నువ్వు రా. దాహంతో ఉన్నాను. నీ యొక్క శిరస్సుగా, నీ యొక్క చేతులుగా, నీ యొక్క కాళ్ళుగా, నీ యొక్క కన్నులుగా, నీ యొక్క నాలుకగా, నీ యొక్క చేతులు కాళ్ళులా నేను ఉంటానయ్యా. నువ్వు ఏ విధంగా అయితే ఆత్మల కోసం తప్పించావు, దప్పికొన్నావు, నేను కూడా నా యొక్క సహోదరుని యొక్క సంరక్షణకై, ఆత్మను రక్షించడానికి నా వంతు నేను నీ యొక్క ముఖ్యమైనటువంటి శిష్యుడిగా నన్ను దీవించమని ప్రార్థన చేద్దాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచావయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయం తెరిచావయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. నానయ్యా, హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, హృదయము తెరిచావయ్యా. ఎడారిలో ఎడారిలో
దేవా ఆకలి తీర్చిన ఆత్మదేవా హృదయము దాహము తీర్చరవా హృదయ దాహము తీర్చరవా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచావయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసయ్య పలికినటువంటి పలుకు నాకు దాహం అవుతున్నది అన్నది ప్రతి ఒక్క ఆత్మను రక్షించటానికి, రక్షణ పొందాలనేటువంటి ఆశతో, రక్షణ కలిగి జీవించాలనేటువంటి కోరికతో ఆయన పలికినటువంటి పలుకు నాకు దాహం అవుతున్నది. నిత్య నరకములో మనము దప్పిక కొనకుండటానికి, మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పిక కొన్నారు. లూకాసు సువార్త 16వ అధ్యాయము 28వ వచనములో ధనవంతుడు లాజరు వృత్తాంతాన్ని మనం అక్కడ చదువుతాం. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి కూడా ఈ ఘోర నరకము రాకుండా హెచ్చరిక చేయుటకు లాజర్ను నా తండ్రి ఇంటికి పంపుదు. చూడండి, ధనవంతుడు భోగ విలాసాలను అనుభవించినటువంటి ఈ ధనవంతుడు తన సహోదరుడు, తన ఉన్నటువంటి పేద లాజర్ను కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఈ లాజరు తన దప్పికను, తన ఆకలిని ఏ విధంగా తీర్చుకోవడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఆ ధనవంతుని యొక్క టేబుల్ నుండి పడినటువంటి మెతుకులను భుజించి తన ఆకలిని తీర్చుకోవాలని కోరుకున్నాడు. కానీ అది కూడా ఆ పేదవాడికి దొరకలేదు. మరి చివరికి దేవుని వాక్యం చెప్తుంది, ప్రియమైనటువంటి సహోదరులారా, పేదవాడైనటువంటి లాజరు మరణించాడు, చిన్నగా అబ్రహాము ఒడిలోనికి చేర్చాడు. మరి ఈ ధనవంతుడు మరణించి భూమిలో కప్పబెట్టారు. చూడండి, ఆ నిత్య నరకాగ్ని నుండి దప్పిక ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు అబ్రహాముని ప్రాధేయపడుతూ ఉన్నాడు. నేను దప్పిక కొంటూ ఉన్నాను, ఈ యొక్క మంటలో మలమల మాడుతూ ఉన్నాను, నేను నశిస్తూ ఉన్నాను, లాజర్ని తన వ్రేలితో నీటిని ముంచి నా నాటుని చల్లార్చుటకు పంపుమని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ మంటలో, ఆ నిత్య నరకాగ్నిలో క్రీస్తు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, నీ వలె నీ సహోదరుని ప్రేమించు అన్నటువంటి వాక్యాన్ని, అన్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క మాటను తన జీవితంలో అన్వయించుకున్నట్లయితే ఈరోజు ఇటువంటి నరకాగ్నిలో మ్రగ్గేవాడు కాదు. మళ్ళీ తిరిగి ప్రార్థిస్తూ ఉన్నాడు, నా యొక్క సహోదరులు, నా యొక్క అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా ఇటువంటి పరిస్థితికి, ఇటువంటి నరకాగ్నికి రాకుండా లాజర్ను పంపించు అన్నట్టు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి వారిని, మన భర్త కావచ్చు, మన భార్య కావచ్చు, మన పిల్లలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆవేదన, తల్లిదండ్రుల యొక్క క్రీస్తు ప్రభు పడినటువంటి ఆ యొక్క పలుకు నాకు దాహమగుచున్నది, ఈ దాహము ఆత్మను రక్షించడానికి ఆయన పలికినటువంటి దాహం. మరి తల్లిదండ్రులైనటువంటి మీరు కూడా అనేకమైనటువంటి వేదనలతో ఉంటారు. నా భర్త దేవుడంటే భయభక్తులు, నా పిల్లలు దేవుడంటే భయభక్తులు.
చర్చికి రారు. ఏ విధంగా ఏదో ఆమాసానికి సమానం. క్రిస్మస్కిను ఈస్టర్కి వస్తారు. చాలా మంది క్రిస్మస్కి ఈస్టర్ న్యూ ఇయర్ కూడా వస్తారా? క్రిస్మస్కి న్యూ ఇయర్కి తర్వాత ఈస్టర్. మీకు కొంతమంది అసలు దానికి కూడా రారు. మరి భార్య పిల్లలు ఎంత ఆవేదన పడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఆయన పడినటువంటి దాహం అందరినీ రక్షించాలి. అందరూ రక్షించబడాలి. అందరూ తన యొక్క తండ్రి నివాసములో అనేకమైనటువంటి పర్ణశాలలు ఉన్నాయి. ఆ పర్ణశాలలో ఉండాలి. అందరూ నాతో ఉండాలి. పరలోక రాజ్యం చేరాలి అని ప్రభు ఈ స్లేవలో నుండి పలికినటువంటి పలుకు 5వ పలుకు, నాకు దాహమగుచున్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడైనా మన యొక్క బిడ్డల కోసం కానీ భర్తల కోసం కానీ మనం ఎప్పుడన్నా దాహం కలిగి ఉన్నామా? ఈరోజు ప్రత్యేకంగా మనం ధ్యానించాలి. ఈరోజు ప్రత్యేకంగా మనము ఆత్మల రక్షణ దాహము కలిగి ఉన్నాడు మన యేసయ్య. సమరయ స్త్రీతో దాహముగా ఉంది అన్న యేసు ప్రభు మంచి నీళ్లు తాగినట్లుగా రాసిలేదు. ప్రభు అక్కడ నాకు త్రాగటానికి ఏమని ఇవ్వు అన్నాడే కానీ ఆమె దగ్గర నుండి ప్రభు నీళ్లు తాగాడా? తాగినట్టుంది అక్కడ? లేదు. ఆయన యొక్క దాహం ఏమిటి? ఆమెను రక్షించాలని, సమరయ స్త్రీని రక్షించాలని, ఆమె జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని మార్చాలని, ఆమె యొక్క స్థితిగతిని మార్చాలని ఆయన పడినటువంటి దాహం. ఆయన అడిగినటువంటి, నాకు దాహం అగుచున్నది, ఏమైనా నీళ్ళని ఉంటే నాకు ఇవ్వమని ప్రభు అడిగాడు. నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే దాహం క్రైస్తవులో అయిన ప్రతి ఒక్కరికి ఉండాలి. క్రైస్తవులో అయినటువంటి మనందరికీ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే సేవలో ఆయన పలికినటువంటి పలుకు, నాకు దాహం అగుచున్నది, ఆత్మను రక్షించడానికి నేను పడినటువంటిది ఆవేదన ప్రతి ఒక్కరూ క్రైస్తవులు కథోలికలు అయినటువంటి మనమందరము పడాలి. ఒకనాడు యేసుక్రీస్తు దాహముగా ఉన్నప్పుడు చేదు కలిపిన ద్రాక్ష రసమును ఇచ్చిన వారు ద్రోహులైతే, ఈనాడు ఆత్మల రక్షణ అనే దాహముతో నన్ను యేసు ప్రభు యొక్క దాహమును తీర్చకపోవటమే మనము ద్రోహులుగా పరిగణింపబడతాం. మనమైతే ఎవరి ఆత్మను రక్షించడానికి మనం ప్రయత్నించకపోతే ఆనాడు క్రీస్తు ప్రభుకు అందించినటువంటి ద్రోహులు పులిసినటువంటి ద్రాక్ష రసం ఇచ్చిన విధంగా మనం కూడా ఉంటాం. ఆయన యొక్క రాజ్యములో పాలు పంచుకున్నటువంటి మనం, ప్రియమైనటువంటి సహోదరులారా, నాకు దాహం అవుతున్నది అని అడిగిన యేసు ప్రభువుకు చేదు కలిపిన ద్రాక్ష రసమును దప్పిక తీర్చుకున్నకు ఆయనకు ఇచ్చారు. కానీ ప్రభు దానిని నిరాకరించారు. ప్రియమైనటువంటి సహోదరుల, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో, ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అడిగాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు ఆమె, అయ్యా, మరలా నేను దప్పిక కొనుక ఉన్నట్లు నీటికై మళ్ళీ రాకుండా ఉండటానికి నాకు ఆ జీవజలాన్ని ఇమ్మని కోరింది. ఆమె వాస్తవంగా ప్రభువుని అర్థం చేసుకుందో లేదో కానీ ప్రభు అన్నాడు, నీకు జీవజలాన్ని నేను ఇస్తాను, మళ్ళీ తిరిగి నువ్వు ఇక ఈ నూతులంట ఈ చెరువులంట తిరగకుండా నీకు నేను జీవజలాన్ని ఇస్తానన్నాడు. ప్రభువే ఆ జీవజలం. మరి ప్రియమైనటువంటి సహోదరులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనము ఆకలి దప్పులు కలుగుతున్నామా? చూడండి, మత్తయి సువార్త 5వ
నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్త పడకూడదు. నీతి కొరకు, నిజాయితీ కొరకు, సత్యం కొరకు, మంచి కొరకు మనము ఆకలి దప్పులు కొనాలి, అలమటించాలి. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో అందరూ స్వార్థం, అసూయ, పగ, కక్షలు, కాఠిన్యాలు, ఒకరు దేవుడి నుండి దీవించబడ్డారంటే మనం ఓర్చుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్త పడకూడదు. ఈ లోకంలో కాదు మీరు ఆస్తిపాస్తులు సంపాదించుకునేది, ఈ లోకంలో కాదు మీరు సంతృప్తి పరమబడేది. నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు, నా రాజ్యము పరలోకానికి సంబంధించిందని ప్రభు చెప్పిన విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము అనునిత్యము ప్రార్థన చేయాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆత్మలు రక్షించుకొనటానికి ఆయన దాహము కొన్నాడు, మనము కూడా ఆత్మను రక్షించడానికి అనునిత్యము ప్రార్థించాలి. అనునిత్యము మనకు తోచిన విధంగా మనము క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో పాల్పంచుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, కీర్తనకారుడు 42వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే, ప్రభు దప్పిక కొనిన ఆ దుప్పు సెలయేటి నీటి కొరకై నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆయన కోసం మన హృదయం తప్పిస్తూ ఉందా? నిజంగా ఆయన యొక్క రక్షణలో పాలు పంచుకోవటానికి ఆయన ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చాడు, స్లేవకు అంటగొట్టబడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, తండ్రి చిత్తానికి శిరసా వహించి ఆయన జీవితాన్ని అర్పించాడు. మనము కూడా ఆ విధంగా జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. సెలయేటి నీటి కొరకై దుప్పి ఏ విధంగా అయితే అలమలమాడుతుందో, మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో జీవించేవారు మనము కూడా ఆయన కోసం మన హృదయం తప్పించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా, అలసట భయపడినా, అడుగులు తడబడినా, అలసట భయపడినా, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. అంధకారమే దారి మోసిన, నిందలే నన్ను కృంగదీసిన. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ 5వ పలుకు క్రీస్తు ప్రభు సేవలో పలికినటువంటి పలుకు, చేసినటువంటి ప్రార్థన, నాకు దాహం అగుచున్నది. ఈ యొక్క దాహం నా కోసం, ఆయన పడినటువంటి దాహం నా ఆత్మను రక్షించడానికి, ఆయన పడినటువంటి చేసినటువంటి ప్రార్థన నాకు దాహమగుచున్నది అన్నది సర్వ మానవాళి యొక్క ఆత్మలను రక్షించడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సహజంగా మన యొక్క జీవితంలో కూడా మనకి అనేకమైనటువంటి దాహాలు ఉన్నాయి. ఎటువంటి దాహాలు? మన జీవితంలో కూడా ఈ లోకంలో మనిషికి అనేకమైనటువంటి దాహాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎటువంటి దాహం ప్రకాష్? ధనదాహం. ధనం, ఆస్తి సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటిది ధనదాహం, పదవి దాహం, కీర్తి దాహం, రాజకీయ దాహం, కామదాహం, ఇలా చెప్పుకుని పోతే అనేకమైనటువంటి దాహాలు ఉన్నాయి. ఆయన నీ కోసం ఇంత చేస్తే దేనికోసం నీ దప్పిక? క్రీస్తు ప్రభు మన కోసం ఆయన శిలువలో అడ్డగొట్టబడి ఆయన మరణిస్తే మరి నా యొక్క దాహం, నా యొక్క దప్పిక ఎవరి కోసం? శారీరక నేత్రాశ, జీవపు దండమా? వీటి కోసమేనా నా రాకులాట? దీనికోసమే నేను తప్పించేది? దాహం దాహం అని ప్రపంచమంతా అరుస్తున్నది. ధనదాహంతో గొంతులు పెడబొబ్బులు పెరుగుతూ ఉన్నాయి. ధనం ఉన్న వారికి ఇంకా ధనదాహం, ఇంకా కావాలి. అధికారం ఉన్న వారికి ఇంకా అధికారం దాహం, మతదాహం, విజ్ఞాన దాహం, కామదాహం, స్వతంత్ర దాహం, కీర్తి దాహం, కొందరికి మత్తు పదార్థాల యొక్క దాహం. అందుకనే యోహాను సువార్త 4:14 ప్రభు చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4:14 కానీ నేను ఇచ్చిన నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికగొనడు. నేను ఇచ్చి నీరు యందు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉన్నను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దాహం, ఈ దాహాన్ని ఏ చర్చి తీర్చలేదు. ఏ డినామినేషన్ కు చేత కాదు. ఒక వ్యక్తికి మాత్రమే అది శక్తి ఉంది. ఆయనయే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ చర్చికి కానీ ఏనికైనా సరే ఆ శక్తి లేదు. యేసయ్యకు మాత్రమే ఆ దాహాన్ని తీర్చేటువంటి శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను ఇచ్చు నీళ్లు త్రాగునప్పుడల్లా మీరు దప్పిక కొనరు అని ప్రభు చెప్తారు. మరి ఆయన యొక్క దాహం, ఆయన యొక్క జీవజలం కోసం నేను తప్పిస్తూ ఉన్నానా? యోహాను సువార్త 6:35 చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, అప్పుడు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి
దప్పికొనడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అనుదిన దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము ఆయన యొక్క మనలను తన యొక్క శరీర రక్తాలతో ఆయన జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క జీవాన్ని పొందుతూ ఉన్నాం. నా శరీరాన్ని భుజించువాడు, నా రక్తాన్ని పానం చేయువాడు, అతను నేను అంతిమ దినాన లేపుదునని ప్రభు అభయం ఇచ్చాడు. అటువంటి వారు నిత్య జీవాన్ని పొందుతారని ప్రభు సెలవిచ్చారు. ఈ యొక్క దాహాన్ని తీర్చడానికి ఆయన యొక్క శరీరమే ఒక ఆహారముగా మనకందరికి ఇచ్చాడు. ఆయన యొక్క రక్తమే మనకందరికి దప్పిక తీర్చడానికి ఆయన కల్వరిలో పడినటువంటి శ్రమ, చిందించినటువంటి రక్తము ప్రియమైనటువంటి సహోదరులారా, అది మనం గమనించాలి. దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రీతి యాకోబు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన అప్పుడు ఆ దుష్టవాంఛల నుండి పాపము జనించును, పాపము పరిపక్వమై మృత్యుకారమగును. ప్రైజ్ ది లార్డ్. పునీత పౌలుడు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 12వ వచనంలో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కనుక శారీరక వాంఛలకు లొంగునట్లుగా మీ భౌతిక శరీరమందు పాపము ఇక ఎంత మాత్రమును పాలన చేయనీకుడు. మన యొక్క భౌతిక దేహము మరణిస్తుంది. మన భౌతిక దేహము ఈ యొక్క మట్టిలో కలిసిపోతుంది. కానీ మన ఆత్మ పరలోకములో కలంతకాలము క్రీస్తుతో పాటు ఆయనలో భాగమవుతుందని మనం గ్రహించాలి. ఒకసారి 3 స్నేహితులు ఫుల్లుగా తాగి ట్యాక్సీ ఎక్కారు. 3 స్నేహితులు బాగా తాగి ట్యాక్సీ ఎక్కారు. వాళ్ళు తీసుకుని వెళ్ళడం ఇష్టం లేని డ్రైవరు చెప్తున్నా వినకుండా ఎక్కి కూర్చున్నారు. వీళ్ళు బాగా తాగారు కాబట్టి ఆయనకి తీసుకెళ్ళడం ఇష్టం లేదు. అయినప్పటికీ ఫోర్స్ఫుల్గా ఆటోలో కూర్చున్నారు. వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఒకసారి ఇంజిన్ ఆఫ్ చేశాడు. వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఇంజిన్ స్టార్ట్ చేసి ఆపివేశాడు డ్రైవర్. తాగి ఉన్నారు కదా, కనిపెట్టలేదు అన్న ధైర్యంతో మీరు వెళ్ళవలసిన చోటు వచ్చింది, దిగండి సార్ అన్నాడు. మొదటి వ్యక్తి దిగి థ్యాంక్స్ అన్నాడు. రెండో వ్యక్తి దిగి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మూడో వ్యక్తి మాత్రం దిగి లాగి ఒకటి చాచాడు. నిజం తెలిసిపోయిందన్న కంగారుతో ఎందుకు కొట్టారు అని అడిగాడు డ్రైవర్. అందుకు మూడవ వాడు కాస్త స్పీడ్ కంట్రోల్ చేసుకో, లేదంటే పైకి పోతావు అన్నాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ద్రాక్షాసారం వలన ఒత్తెక్కి మూర్ఖులు దానిని మితిమీరి సేవింతురు. అదేవిధంగా యెషయా గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. యెషయా 5వ అధ్యాయము 22వ వచనం. ద్రాక్షాసారమును సేవించుట యందును ఘాటైన మద్యములను కలుపుట యందు వీరులైన వారు శాపగ్రస్తులు. ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మనము ఈ యొక్క 5వ క్రీస్తు ప్రభు పలికినటువంటి ఆ యొక్క మాటను ధ్యానిస్తూ చిన్న తెరెసమ్మ గారి యొక్క ప్రార్థనను ఒకసారి మనము గ్రహిద్దాం. యేసు ప్రభుకి ఈనాడు చేతులు లేవు. యేసు ప్రభుకి ఈనాడు చేతులు లేవు. ఇతరులకు సహాయం చేయటానికి నీ చేతులు ఆయనకు కావాలి. యేసు ప్రభుకు ఈనాడు కాళ్ళు లేవు. ఆపదలో ఉన్న వారి వద్దకు వెళ్ళటానికి నీ కాళ్ళు ఆయనకి అవసరం.
యేసు ప్రభుకి ఈనాడు కళ్ళు లేవు కష్టాలలో ఉన్న వారిని చూడటానికి. నీ కళ్ళు ఆయనకు కావాలి. యేసు ప్రభుకి ఈనాడు నీ హృదయం కావాలి. ఎందరో అభాగ్యులు దర్శించిన పాదాలు, రోగుల చెంతకు వెళ్ళిన పాదాలు, సువార్తను బోధించుటకు అనేక స్థలాలకు వెళ్ళినటువంటి పాదాలు ఇక ఎన్నటికి ఎవరి గృహాలను దర్శించకుండా, సువార్తను బోధించుటకు సందర్శించకుండా పెద్ద మేకులతో ఆ శిలువ కొయ్యకు కొట్టివేశారు. అదిగో ఆ చేతులు చూడండి. మరెన్నడూ చంటి పిల్లల్ని ఎత్తుకొనకుండా, కుంటివారిని ముట్టకుండా, పాపమనే కృషిలో ఉన్న వారిని తాకి స్వస్థపరచకుండా, మరణించిన వారిని ముట్టలేకుండా శిలువ మ్రానుపై అమానుషంగా భయంకర మేకులతో బిగించారు. మరి ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క సందేశాన్ని వ్యాపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆత్మను రక్షించడానికి నేనేం చేయాలి? ఆత్మలను రక్షించడానికి, నా కుటుంబంలో ఉన్నటువంటి అందరి యొక్క ఆత్మను రక్షించడానికి నేనేం చేస్తున్నాను? అదే క్రీస్తు ప్రభు పలికినటువంటి 5వ పలుకు, నాకు దాహం అవుతున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.